ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకి డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీచర్లు సైతం విద్యారంగాన్ని బ్రతికించమంటూ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతుందని అన్నారు. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లని చంద్రబాబు తెస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయని, చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకి డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఒకవైపు సర్ప్లస్ చేపిస్తూ మరొక వైపు డిఎస్సీ అంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు? గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దని అన్నారు. వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము. ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతోంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సీ కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాను. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని